బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వానాకాలం సీజన్ కు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభమైంది. సోమవారం తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా జమ చేశామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 41.25 లక్షల మంది రైతులకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు 2,349.83 కోట్లు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే 9 రోజుల్లో ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. వానాకాలం సీజన్ కు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు విడుదల ప్రారంభమైంది. సోమవారం తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా జమ చేశామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రైతు భరోసా సంబంధించినటువంటి ఏదైతే రైతుల అకౌంట్ లో 2 ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల అకౌంట్ లో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు జమ అయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఏంటి? రహీం, వానాకాలం రైతు పెట్టుబడికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రైతు నేస్తం వేదిక వ్యవసాయ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీ నుండి రైతు నేస్తం వేదిక నుంచి ఆన్లైన్ లో మీటా నొక్కి రైతు బ్యాంక్ ఖాతాల్లో నిధులని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కూడా 9 రోజులు నిన్నటువంటి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా రైతుల అకౌంట్ లో జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో కూడా మొత్తం ఏదైతే నిన్న ఒక్కరోజే 2,349 కోట్లు రైతుల అకౌంట్ లో జమ అయ్యాయి. అయితే ఎకరము అదేవిధంగా 2 ఎకరాల లోపు ఈ విధంగా రైతుల అకౌంట్ లో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. అయితే మొత్తం 41,25,000 మంది లబ్ధిదారులకు ఈ రైతు భరోసా అంటే లబ్ధి చేకూరనుంది. అయితే మొత్తం ఎకరం లోపు రైతులకు 811 కోట్లు విడుదల అవుతున్నాయి. అదేవిధంగా 2 ఎకరాల వరకు 2 ఎకరాల లోపు ఉన్న వారికి 1,537.2 కోట్లు చెల్లింపు జరిగినాయి ఇప్పటి వరకైతే. అయితే ఈ 9 రోజులు ఖచ్చితంగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సో ఈ క్రమంలో కూడా ఎప్పటి నుండో రైతులు ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం కూడా రైతుల్లో ఆనందం వెలువడుతుంది. అయితే 12,000 చొప్పున గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10,000 చొప్పున ఈ రైతు భరోసా ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 12,000 చొప్పున భరోసా ఇస్తుంది. అయితే 15 మేనిఫెస్టోలో 15,000 చొప్పున ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ బడ్జెట్ దృష్ట్యా కూడా ఈసారి 12,000 చొప్పున ఇస్తూ అది పెంచుకుంటూ పోతామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి అయితే 12,000 చొప్పున అయితే ఇచ్చారు. అయితే మొత్తం దీనికి సంబంధించి రైతు భరోసా నిధులను అయితే నిన్న నుండి 9 రోజులు రైతుల అకౌంట్ లో అయితే జమ అవుతాయని చెప్పొచ్చు. రహీం, ఈ 9 రోజుల్లో మొత్తానికి ఈ నిధులన్నీ విడుదల చేస్తున్నట్లుగా వార్తలు వస్తాయంటే ఎకరాలతో సంబంధం లేకుండా మొత్తానికి ఈ 9 రోజుల్లో ఈ నిధులు విడుదల చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉంది. ఇది గొప్ప విషయమే కదా. ఎకరాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారు రైతు ఉన్నారో వారి అకౌంట్ లో 12,000 చొప్పున జమ చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఇదివరకు ఏదైతే ఎకరాల వైజ్గా గత ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో కూడా అయితే ఇటు ట్రాన్స్పరెన్సీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా రైతుల అకౌంట్ లోనే నిజమైన లబ్ధిదారుల అకౌంట్ లోనే రైతు భరోసా, ఎందుకంటే అప్పుడు ఏదో రుణమాఫీని కూడా అదే విధంగా చేసింది. గత ప్రభుత్వంలో చెట్లకు పొట్లకు రాళ్లకు రప్పలకు గుట్టలకు కూడా రైతు భరోసా నిధులు 22,000 కోట్లు వృధా అయినాయి. కాబట్టి అవన్నింటినీ ఏదైతే తగ్గించేసి వృధా అయిన నిధుల్ని ఖచ్చితంగా వృధా కానియకుండా నిజమైన రైతుల లబ్ధిదారులకి అకౌంట్ లో డబ్బులు జమ చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో కూడా నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేసింది. ఏదైతే ఈ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా చెట్ల పుట్లకు ఉన్న రైతు భరోసా నిధుల్ని అవన్నీ కట్ చేసి నిజమైన లబ్ధిదారులకు ఇస్తుంది. ఈ క్రమంలో కూడా
ఏ ఎకరాలతో సంబంధం లేకుండా కూడా రైతుల అకౌంట్ లో జమ చేస్తున్నంత కూడా రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా రానున్న ఏదైతే త్వరలో జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా ముందుగానే రైతుల అకౌంట్ లో జమ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఆ క్రమంలో కూడా బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో దీనికి సబ్ కమిటీని కూడా అంటే ఆధ్వర్యంలో ఈ కమిటీని వేశారు. ఈ క్రమంలో కూడా రైతు భరోసా నిధులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదించారు. అనంతరం నిన్న ఖచ్చితంగా వెయ్యాలని కూడా భావించి నిన్న ఏదైతే రైతు నేస్తం వేదిక నుంచి అయితే రైతుల భరోసాకు సంబంధించిన నిధులను అయితే జమ చేశారు. రోడ్డు మీద బండి దొల్లిన తొడుక్కున్న బట్టలు చించుకున్న 10 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. వాళ్ళని చూడండి, వాళ్ళ మాటలు చూడండి. అసూయ, అక్కసు, కడుపు నిండా విషం కనిపిస్తుంది, అహంభావం కనిపిస్తుంది, బలుపు కనిపిస్తుంది మాటలలో. చూడండి టీవీ ముందర మాట్లాడేటప్పుడు ఒక్కసారి. ఎందుక 10 ఏళ్ళు వేలిండ్రు కదా, అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు. మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు? రైతు భరోసా ఇయ్యొద్దన్నారా? రోడ్లు వేయొద్దన్నారా? చెట్లు పెంచొద్దన్నారా? ఎవరన్నారే? 10 ఏళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు. మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి. అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను. గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండు? లెక్కలు తీయండి. ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి. ఈనాటి పరిపాలన చూడండి. అంతెందుకు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు కదా. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయనలో ఉండే. ఇవాళ మమ్మల్ని బహిరంగకు వచ్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకున్న మీకు అందరికి స్వేచ్ఛగా లేరా? ఫోన్లలో భయపడుతారు ఇప్పుడు మాట్లాడానికి. గతంలో ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది? ఈ స్వేచ్ఛ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా? తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ కదా. కొనుగోలుతో సహా మొత్తం కలిపితే 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, 1 సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత?